వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నీ తెలిసిన దివ్యనాయకుడికి ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్న దివ్యనాయక మనోభావాలను కళ్లకు కట్టిన ఈ సరికొత్త సంకీర్తన శృంగారంలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసినటువంటి అదృష్టం దక్కించుకున్నవారు శ్రీ నిహాల్. రాగం కళ్యాణి, గానం హరిణి.
వెంకటేశుడింతలో విచ్చేసి కూడే కొచ్చి నూర్పుల బుస కొట్ల వేదా ఇచ్చట శ్రీ వెంకటేశుడింతలో విచ్చేసి కూడే కొచ్చి నూర్పుల బుస కొట్ల వేదా మెచ్చురతి బంధముల మించు చెమటల వేద మెచ్చురతి బంధముల మించు చెమటల వేద హెచ్చి వెదలెల్లదీరే ఏమి చేసేదే తనువు బడలేను తలపు భ్రమసేను ఎనసిన తానెరుగు ఇక నేటిదే. నిహాల్ గారు అద్భుతంగా స్వరపరిచారు కళ్యాణ రాగంలో. చాలా చక్కటి సంగతులన్నీ ఇదివరకు విన్నామా లేదా అని అనుమానం కలిగే విధంగా సంగతులన్నీ మీరు ప్రదర్శించారు. మీకు తెలుసు కళ్యాణ రాగం అంటే నాకు ఇష్టం అని, చాలా చక్కగా చేశారు. అభినందనలు. హరిణి, నిన్ను మొట్టమొదటి నీ వాయిస్ విన్నది నేను విశాఖపట్నంలో, నీకు గుర్తుందో లేదో, ఒకనొక విశాఖ ఉత్సవంలో అనుకుంటాను. చాలా చక్కగా పాడుతుంది ఎవరి అమ్మాయి అని చెప్పి మన పివిఎన్ఎస్ రోహిత్ని కూడా అడిగాను నేను. తర్వాత చాలాసార్లు నువ్వు ఈ సంచికల్లో పాడావు, బట్ ఇప్పుడు చాలా అద్భుతంగా పాడావు. ఏంటి విశాఖపట్నంలో మాత్రమే నువ్వు అద్భుతంగా, నువ్వు ఇంకా ఎక్కువగా పాడుతున్నావా అని నాకు అనుమానం కలిగే విధంగా నువ్వు చక్కగా పాడావమ్మా. చాలా అభినందనలు. ఏంటి విశాఖపట్నం నీకు ఇష్టమా ఏంటి? కొంచెం నువ్వు మాతో నీ అభిప్రాయం పంచుకో. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ సార్, తర్వాత కాకినాడ వచ్చేసాను. సో అలా ఇక్కడ ఎక్కువ ప్రోగ్రామ్స్ అలాగే కాంపిటీషన్స్కి ఇక్కడ ఎక్కువ అటెండ్ అయ్యేదాన్ని. సో నా పేరు టీవీలో వచ్చేటప్పుడు కూడా హరిణి విశాఖపట్నం అనే వచ్చేది, ఎప్పుడు కాకినాడ అని వేయలేదు అనమాట. అలా ఒకటి నాకు విశాఖపట్నం అంటే చాలా ఇష్టం సార్. ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పినందుకు. థ్యాంక్ యూ. స్థానబలిమి అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా. నీకు విశాఖపట్నం బాగా అచ్చొచ్చి ఉంటుంది. ఇక్కడ పాడిన పాటలన్నీ చాలా బాగా పాడుతున్నావు. బాగుంది, చాలా చక్కగా పాడావు. స్వామివారు అమ్మ దగ్గరికి వచ్చారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. తెల్లవారింది. ఆవిడికి పొద్దుపోవట్లేదు. ఇప్పట్లాగా టీవీలు వాట్సాప్లు ఏం లేవు ఆ రోజుల్లో. ఒకసారి మనం ఆ రోజులకు వెళ్ళిపోవాలి. ఎందుకండి అంత తోచకపోవడం అంటే అసలు ఏమీ తోచని స్థితిలో ఆవిడ ఉంది. అప్పుడు ఏమనుకుంటోంది ఆవిడ, తనువు బడలేను తలపు భ్రమసని. శరీరం అంతా ఒక రకంగా అలసిపోయింది. నా మనస్సంతా రకరకాల ఆలోచనలతో దాని ఇష్టం వచ్చినట్టు అది తిరిగిపోతుంది. ఎనసిన తానెరుగు, ఇవన్నీ నన్ను కూడినటువంటి ఆ పరమాత్మకి తెలుసు. ఇక నేటిదే ఇంకేం చెప్పేది అని చెలికత్తెతో ఒక నాయిక తన అనుభవాలు చెప్తోంది. తలపు భ్రమసేను ఎనసిన తానెరుగు ఇక నేటిదే. ఒక స్త్రీ ఇట్లాంటి సందర్భంలో ఎలాంటి అనుభూతికి లోనవుతుంది అనే విషయం ఒక స్త్రీ చెప్తే పెద్ద విశేషం కాదు. చెప్తున్నది అన్నమయ్య. చెలికెత్తు ఉన్న ఒక స్త్రీ అంతరంగాన్ని అంత బాగా ఒడిసి పట్టుకుని ఆ సందర్భంలో ఆవిడ మనస్సు ఎలా ఉంటుంది, ఆవిడ భావాలు ఎలా ఉంటాయి అని చెప్పగలిగే అంతగా మహిళల యొక్క మనస్సును చదివి చెప్పినటువంటి ఈ కీర్తన ఇది. మంతనాన నుండితేను మనోరథాల వెద. రహస్యంగా కూర్చుని ఎవరితోటైనా రహస్యంగా చాలా ఇష్టమైన వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ కోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు అనిపించేటువంటి దుఃఖం వచ్చేస్తుంది ఆవిడ. కాంతుని చిత్తానగంటే కన్నీటి వెత. ఈ చెలి వింటోంది కదా, వింటున్నావిడ అంది, పోనీ కాసేపు మీ ఆయన్ని తలుచుకుంటూ కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇలా బాధపడతావు అంటే, ఆయన్ని మనసులో తలుచుకుంటూ కూర్చుంటే కళ్ళమ్మని నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయన నా మీద చూపించిన ప్రేమకి, ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి ఆవిడ. కాంతలతో చెప్పబోతే కందువసి గుప్పని, నీకు మిగతా చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళందరితో కూర్చుని నువ్వు చెప్పొచ్చు కదా, నీ అనుభవాలు చెప్పి నీ సమయాన్ని నువ్వు హాయిగా గడపచ్చు కదా అంటే, వాళ్ళతో చెప్దామంటే నాకు చాలా విపరీతమైన సిగ్గుగా ఉందండి. అది అదో ఎంతటాను పొద్దుపోదు ఏమి చేసేదే, ఎప్పటికీ సాయంత్రం అవ్వట్లేదు పొద్దురవట్లేదు ఏం చెయ్యను అంది. పోని వెళ్ళి కాసేపు నీకు ఇంకా ఇష్టమైన చెలులతో కలిసి వెళ్ళి ఆడుకోరాదా అంది. చెలులలోనుంటే చెప్పుడు బుద్ధుల వెద.
వెళ్ళి చెలికత్తెలు అందరితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే స్వామి మీద వాళ్ళు రకరకాల చాడీలు చెప్పేస్తున్నారు. నీ దగ్గరికి వచ్చాడని మురిసిపోతున్నామో, అక్కడ చూసాం, మొన్న అక్కడ చూసాను, నేను ఇక్కడ చూసాను, నేను ఆవిడకి పూలు ఇచ్చాడు, ఇవిడికి అందం ఇచ్చాడని ఇలా రకరకాల చాడీలు చెప్పి మనసు కష్టపెట్టేస్తున్నారు. వెలినుంటే చంద్రుని వెన్నెల వెద, పోన్లే వాళ్ళలో ఉంటే నీకు బాగాలేదు, బయటకు వెళ్ళి కాసేపు వెన్నెట్లో తిరిగిరా అంది ఈవిడ. అంటే నీకేం చెప్పాను నేను, వెన్నెట్లోకి వెళ్తే నాకు అసలు ఇంకది వెన్నెల వేడిగా ఉంటుంది విరహంలో ఉన్న వాళ్ళకి, అందుకని వెన్నెల బాధ నాకు చాలా బాధగా. వ్యధ అనేది, వ్యధ అనే మాటకి వ్యధ అనేది ప్రకృతి వికృతి, చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. తొలగి నిద్రపోతే కలలోన నీ వ్యధ, పోనీ హాయిగా వెళ్ళి పడుకో, ఎక్కడికైనా వెళ్ళి కాసేపు పడుకునిరా, నీకు కాసేపు పొద్దుపోతుంది అన్నారు అందావిడ. అంటే నిద్రపోతే మాత్రం నా దుఃఖం తగ్గుతుందా, నిద్రపోతే నాకు అతనే కల్లోకి వచ్చి దుఃఖం వచ్చేస్తుందండి. ఎలమి ఇంతట మీద నేనేమి చేసేదే, మరి ఇది పరిస్థితి, నేనేం చేయను అందుక. ఇంతలో ఒక సంఘటన జరిగింది. ఇచ్చట శ్రీ వెంకటేశుడు ఇంతలో విచ్చేసి కూడే కొచ్చే నూర్పుల బుసకొట్ల వెద మెచ్చు రతిబంధముల మించు చెమటల వెద. ఇది కూడా ఆవిడకి ఇబ్బందిగానే ఉంది, కానీ చాలా ఆనందంగా ఉంది. హెచ్చే వెదలల్లదీరే నేనేమి చేత, ఈవిడికి వెద ఉన్నా దుఃఖమే, వెద లేకపోయినా దుఃఖమే, అందుకని వెదలల్లదీరనేమి చేసేదే అన్నీ పోయాయి, కానీ నాకేమిటో ఏం చేయాలో తెలియట్లేదు. అంటే అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఊహించి అన్నమయ్య మరి వనితామానసాన్ని పట్టుకున్నాడంటే మనం మహిళా పాఠకులు కానీ మహిళలు కానీ ఆయనకి ఎంత రుణపడి ఉన్నామో చూడాలి. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆశీస్సులతో సాగిపోతున్న విశాఖ తీరంలో విష్ణు పదార్చనలో మరో సంకీర్తన పుష్పాన్ని ఆ ప్రహ్లాద వరదుడి పాదాల చెంత ఉంచబోతున్నాం. రాగం చంద్రకౌంజ్, సంగీతం శ్రీ రామాచారి, గానం విశాఖపట్నానికి చెందిన గాయనిమణులు పావని, సునయన. మనగలదిక కాలము ఇంతయు విపరీతములై, మనగలదిక కాలము ఇంతయు విపరీతములై, భామిని దేహం పరితాపంబున వేగడిని. మనగలదిక కాలము ఇంతయు విపరీతములై, భామిని దేహం పరితాపంబున వేగడిని. మనగలదిక కాలము. కప్పురమీయని వీడెము గైకొన కొల్లని కాంతకు, కప్పురమంటిన చోట్లే కడుగడు తొక్కెడిని. కప్పురమీయని వీడెము గైకొన కొల్లని కాంతకు, కప్పురమంటిన చోట్లే కడుగడు తొక్కెడిని. పొప్పొడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు, పొప్పొడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు, నిప్పుల తోగిన ఎట్లే నిలువునగాగడిని. మనగలదిక కాలము ఇంతయు విపరీతములై, భామిని దేహము పరితాపంబున వేగడిని. మనగలదిక కాలము. సనిదని సగ గమ మదని నిస సగ, సనిదని నిసదని మద గమ సగ నిస సగ మద మగ సని నీని నీ సగ మగ సని దసా సస సా నీ సగ మగ సని సగ మదని ద మగ మదని సగ మగ సని సా మదని సగ సని దని ని సగ మగ సని ద స స సా ని ద మగ స కందర్పు
గురుడనగా కలిగిన తిరువేంకటపతి సంజము చూపుల భామిని ఘనమున నొప్పెడిని కందర్పుని గురుడనగా కలిగిన తిరువేంకటపతి సంజము చూపుల భామిని ఘనమున నొప్పెడిని ఇందువదనకే దేవుడు ఇంపులగడు మన్నించిన ఇందువదనకే దేవుడు ఇంపులగడు మన్నించిన కందువ పొలయలు కలద మగము వడిరే పెడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబుల వేగడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబుల వేగడిని ఏమనగలదిక కాలం ఏమనగలదిక కాలం ఏమనగలదిక కాలము. పావని సునైన చక్కగా పాడారమ్మా మీరిద్దరు. సునైన నీది విశాఖపట్నమా? మొట్టమొదటిసారి వస్తున్నావా ఈ కార్యక్రమానికి? అవును సార్. మీ గురువు గారు ఎవరు? నిష్టల కృష్ణవేణి గారు, ద్వారం త్యాగరాజ్ గారు. ఓకే అమ్మా, చాలా చక్కగా పాడుతున్నావు. కొంచెం ఓపెన్గా పాడాలి, కొంచెం బ్రైట్గా, భయపడకుండా కొంచెం ఎంత ఓపెన్గా కాన్ఫిడెంట్గా పాడితే నీకు అంత రాణిస్తుంది పాట. తర్వాత అలాగ పాడతావు. తర్వాత పాటలన్నీ కూడా ఇక ముందు పాడబోయేవన్నీ కూడా చాలా ధైర్యంగా హాయిగా పాడు, ఎందుకంటే చక్కగా పాడుతున్నావు నువ్వు. రామాచారి గారు స్వరపరిచిన ఈ సంకీర్తన ఇప్పటికే ఇది ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పుడు కొత్తగా విశాఖ తీరంలో ఏంటంటే నీలాద్రి గారు లీలగా వాయించినటువంటి ఆబ్లిగేటో అంటాం దాన్ని. చక్కగా అలా మిమ్మల్ని అలా ఫాలో అవుతూ ఆయన ఇచ్చిన నోట్స్ అన్ని కూడా మీకు మరింతగా శోభను చేకూర్చాయి. ఆయనకు కూడా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. అన్నమయ్య ఈ పాటలో ఆవిడేమంది ఈయనేమంది అని కాకుండా కాలం ఏమంటుంది, కాలం ఏం చేస్తుంది అంటే ఎత్తుకున్నాడు కదా. బాగుంది కీర్తన. ఎందుకట అంతా విపరీతంగా కనిపిస్తుంది ఆవిడకి. విపరీతము అంటే ఈవేళ ఎక్కువ అనే అర్థంలో పడుతుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి, ధరలు విపరీతంగా ఉన్నాయంటే ఎక్కువ. అన్నమయ్య రాసే నాటికి విపరీతం అంటే కరెక్ట్గా వ్యతిరేకం అని అర్థం, ఆపోజిట్. ఏంటి ఇది అంతా వ్యవహారం చూస్తుంటే అమ్మాయి వ్యవహారం అంతా నాకు విపరీతంగా కనిపిస్తుంది. కర్పూరం చాలా చల్లగా ఉంటుంది, పుప్పొడి కూడా చాలా చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటాయి రెండు. కానీ కవి సమయం అని ఒకటి ఉంది. కవులు వర్ణించేటప్పుడు ఏం చేస్తారంటే విరహంలో ఉన్న వాళ్ళకి కొన్ని పడవు. ఆ పడనివి ఏమిటంటే కర్పూరం, పుప్పొడి, వెన్నెల, మరి కోకిల పాట ఇలాంటి వాళ్ళకి పడవ. వింటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని కాలానికి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇదంతా ఇలా విపరీతంగా ఉంది, తాంబూలం ఇస్తే కర్పూరం గురించి కడిగేసుకుంటానంటుంది ఏమిటి, పుప్పొడి జల్లుతూ ఉంటే ఇలా గంగారు పడిపోతుంది ఏమిటి అంటూ కాలమే ఆశ్చర్యపోతుంది అన్నట్లుగా ఆ నాయకులో వచ్చినటువంటి మార్పుల్ని ఈ కీర్తనలో చాలా చక్కగా ఆయన చెప్పారు. మీరు చక్కగా ఆలపించారు. అభినందనలు. విద్యల నగరంగా పేరొందిన విజయనగరంలో సంగీత ఆచార్యుడిగా సేవలందిస్తున్న ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ బిఏ నారాయణ గారు. ఎందరో శిష్యులకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తూ శ్రీనివాస భక్తి ఉద్యమంలో పాలుపంచుకుంటున్న బిఏ నారాయణ గారు గాయకులైన ఇద్దరు తనయులతో కలిసి 3 సంకీర్తనల సమాహారాన్ని మనకు అందించబోతున్నారు. విశాఖ తీరంలో విష్ణు పదార్చన కార్యక్రమం ఆ వేడుకైన గానానికి ఇప్పుడు వేదిక కాబోతోంది.
లేదు సంతోషించుకొంటి నేను సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి నేను కందువా బ్రహ్మానందము గైకొంటి నేను సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి నేను కందువా బ్రహ్మానందము గైకొంటి నేను సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి నేను నున్నగ సంకీర్తన నానోరికి గనక నున్నగ సంకీర్తన నానోరికి గనక నన్ను రక్షించు వేయనుచు నమ్మితిని నేను నున్నగ సంకీర్తన నానోరికి గనక నన్ను రక్షించు వేయనుచు నమ్మితిని నేను విన్ననాడే నీవు నన్ను పేరుకొంటివి గనక విన్ననాడే నీవు నన్ను పేరుకొంటివి గనక ఎన్నగా ఈడేతువని ఈయకొంటినేము సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి నేను కందువా బ్రహ్మానందము గైకొంటి నేను సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి సరి గమ పమ గరి సరి గమ పద పమ గరి గమ పద పమ సరి గమ పమ గరి సరి గమ పద పమ గరి గమ పద నిద పమ పరి సరి గరి స నిద ప స ని స రి స నిద ప ప నిద ని స నిద పమ పరి సరి గరి స నిద ప స ని స రి స నిద ప ప నిద ని స నిద పద గరి స గరి స నిద రి స గరి స నిద స గరి స నిద రి స నిద ప గమ పద ని పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలే మీటికి పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలే మీటికి పలు విచారములేల నిసదని పదమ పమ గరి సరి స పద ప సరి స నిస నిసదని పదమ పమ గరి సరి స పద ప సరి స గరి గని గరి ని గరి ని రి స దస ని ప ని ద మద ప గ ప మ గరి సరి గ మ పద ని స సరి గ మ పద ని స సరి గ మ పద ని రక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు కోరిన కోరికలెల్ల కొనసాగును నేరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు
కోరికలెల్ల కొనసాగును మేరతో శ్రీ వెంకటేశ మేరతో శ్రీ వెంకటేశ నిన్ను కొలిచితి నేను మేరతో శ్రీ వెంకటేశ నిన్ను కొలిచితి నేను ఏ రీతి నుండిన గాని ఇన్నిట గణుడను మేరతో శ్రీ వెంకటేశ నిన్ను కొలిచితి నేను ఏ రీతి నుండిన గాని ఇన్నిట ఘనుడను పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు కడమదేమిటికి పలు విచారములేల తప్పదు ఈ గంధము ధరణిలోన తప్పదు ఈ గంధము ధరణిలోన ఒప్పుగా ఏక చిత్తాన ఉండవచ్చు నీకను తప్పదు ఈ గంధము ధరణిలోన ఒప్పుగా ఏక చిత్తాన ఉండవచ్చు నీకను తప్పదు ఈ గర్ధము ధరణిలోన నిజని గరిగ సరి నిరి సరి నవ పద పసని సదని పద మప గమరిగ స గరి పమ తమ నిద సని నిద గరి గస తిని సద నిప తమ పద నిస గట్టి గరి సని దరి స నిద నిద పద గమ పదమ పరుల కొలిచి వచ్చి ప్రాణాచారాలు పడితే సిరుల పరాలి చేవు శ్రీ వెంకటేశ పరుల కొలిచి వచ్చి ప్రాణాచారాలు పడితే సిరుల పరాలి చేవు శ్రీ వెంకటేశ పొరుల కొలువము నేము పొగిని పాదాలే నమ్మి పొరుల కొలువము నేము పొగిని పాదాలే నమ్మి నిరతి కొలిచితివి నీవే మమ్ము గాతువు నిరతి కొలిచితివి నీవే మమ్ము గాతువు తప్పదు ఈ గర్ధము ధరణిలోన ఒప్పుగా ఏక చిత్తాన ఉండవచ్చు నీకను తప్పదు ఈ గర్ధము ధరణిలోన సని సరి సరి సని సని సగని ధని ధరి నిగని మదమని ధరి నిగని గమగదమని ధరి నిగని నిగని మగదమని ధరి నిగని గని సని రి సని ద పమ గరి సా 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 రి సని ద పమ గరి సని రి రి గరి సని ద పమ గరి సా సా గరి గరి రి గరి రి గరి రి గరి రి రి గరి 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 మగ పమగ దపమగ నిద పమగ సని ద పద గరి సని 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 ద ప సని ద పమ తప్పదు ఈ గతము ధరణిలోన నారాయణ గారు
చాలా అద్భుతంగా మీరు ముగ్గురు పాడిన విధానం చూస్తుంటే అసలు పితృదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు. ముందర మీరు తండ్రిగా వాళ్ళకి జన్మనిచ్చి తర్వాత మీరే గురువుగా విద్యను బోధించి మళ్ళీ వారి పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు మాలాగే మీరు కూడా మళ్ళీ తండ్రిగా మీరు ఆనందించి ఉంటారని అనుకుంటున్నాను. చాలా గర్వకారణంగా ఉంది మీరు వారిని తీర్చిదిద్దిన విధానం. ఒక పాండిత్య ప్రదర్శన జరిగినప్పుడు సంగీతం కానీ సాహిత్యం కానీ ఏ రాజుగారి కొలువులోనో వారు అతిగా మెచ్చుకున్నప్పుడు వారు స్పందించినప్పుడు ఏంటంటే కిందకు దిగొచ్చి మెట్లు దిగొచ్చి మరీ ప్రశంసిస్తారు. అంటే తమను తాను తగ్గించుకుని మెచ్చుకోవడం అనేది ఉంది ప్రపంచంలో. అట్లాగా ఈరోజు మీ ప్రదర్శనకి విశాఖ తీరంలో మీరు చేసిన ఈ ప్రదర్శనకి ఖచ్చితంగా షణ్ముఖ ప్రియ అనే రాగదేవత తనను తను తగ్గించుకుని త్రిముఖ ప్రియ అయి ఉండాలి అని నేను సందేహం లేదని నేను నమ్ముతున్నాను. మీకు ధన్యవాదాలు, అభినందనలు. మీకు ముందుగా విజయనగరం పేరు నిలబెడుతూ ఇంత బాగా మీ పిల్లలు మీరు పాడినందుకు మీకు శుభాభినందనలు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, ఆ పుత్రుడు నలుగురు చేత కొనియాడబడినప్పుడు పుత్రోత్సాహం ఉంటుందని సుమతేశ తెక్కారుడు చెప్పినది మనకందరికీ తెలుసు. మరి అది ఎలా కుదిరిందో నాకు తెలియదు. మీరు ఎత్తుకోవడమే ఒక మంచి కీర్తన ఎత్తుకున్నారు. అదేంటంటే సందేహం ఎక్కడ లేదు సంతోషించుకొంటి. మామూలుగా కొనుక్కున్నాను, వండుకున్నాను, ఆత్మనేపదం ఇలాంటి వాటికి ఉంటుంది. ఈ కీర్తనలో అన్నమయ్య ఏం చేశాడంటే సంతోషించు అనే ఒక క్రియాపదానికి సంతోషించుకొంటి అన్నాడు. అంటే సందేహం ఏం లేదు, నా పిల్లలిద్దరు ఇంత బాగా నాతో పాటు పాడుతూ ఉంటే నేను సంతోషించుకున్నాను అని చాలా అందంగా మీరు కీర్తన దానంతటా అది అమిరి ఉంటుంది. అంతే, మనకు తెలియకుండానే ఒక్కొక్కప్పుడు అలా ఉంటాయి. అలాగే మీ అబ్బాయి పలు విచారముల సంగీతం తప్ప వేరే విచారం మనకు వద్దు. విచారం అంటే ఆలోచన అని కూడా అర్థం ఉంది. పలు విచారముల అంటే వేరే వేరే ఆలోచనలు ఎందుకు, మనం ఈ సంగీతంలోనే ఉందాము అంటూ ఆయన పాడారు. మరి తప్పదు ఈ అర్థము అంటే డబ్బు అనే అర్థమే కాకుండా సంపద అని కూడా అర్థం ఉంది. మనకి ఈ సంగీత సంపదని ఇలా పెంచి పోషించడం తప్పదు అని మీరు నిరూపించేశారు. చాలా చక్కటి మరి కీర్తనలు మీరు అనుకుని తీసుకున్నారో అనుకోకుండానే అమిరిపోయాయో నాకు తెలియదు. ఏదైనా చాలా చక్కగా పాడారు, విజయనగరం పేరు నిలబెట్టారు. మీ కుటుంబం అంతా సంగీత కుటుంబం అయినందుకు మరోసారి మీకు అభినందన. దైవత్య స్వామి కృప వలన అలా జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ఒక భాగ్యం కలిగించినటువంటి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు వారి యొక్క బృందానికి మరి సాక్షాత్తు సంగీత గంధర్వులనే చెప్పాలి కీరవాణి గారు. వారు కూర్చుంటే వారి ఎదురుగా ఈ పాడడమే చాలా భయం. అలాంటి ఒక మహా విద్వత్తు కలిగినటువంటి ఒక సంగీత దర్శకులు ఆయన ఎదురుగా కూర్చుని ఇవాళ మేము మా తండ్రి కొడుకులను పాడే సద్భాగ్యాన్ని స్వామి కలిగజేశాడు. ఆ స్వామికి కృతజ్ఞత. కన్నుల పండుగగా ఉంది, వీణుల విందుగా ఉంది. ఇంతకంటే కావాల్సిందే ఉంది? అద్భుతమైన సంగీతానికి మించిన మందే ఉంది ప్రపంచంలో. అందున అన్నమాచార్యులు వారి సంకీర్తన మీరు విశాఖ తీరంలో ఇంతమంది ముందర ఆలపిస్తూ ఉంటే అది మేము కూడా ఆస్వాదిస్తూ ఉంటే మా అదృష్టంగా భావించాం. ధన్యవాదాలు మీ ముగ్గురికి. ఇంతయు నీ మాయామయమే గతి తెలియగవచ్చును. దొంతి పెట్టిన కుండలు తొడరిన జన్మములు. ఇంతయు నీ మాయామయమే గతి తెలియగవచ్చును. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.